వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. వల్లభనేని వంశీని అరెస్టు చేసిన కారణాన్ని రిమాండ్ పోర్టులో తెలియజేశారు పోలీసులు. చెప్పినట్లు ఆయన భార్య బంకజశ్రీ తెలిపారు. తన భర్తను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియదన్నారు. పోలీసులను అడిగినా అరెస్టుకు కారణం చెప్పడం లేదన్నారు. తనకు ఇచ్చిన నోటీసులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని తెలిపారు. పోలీస్ స్టేషన్లో తన భర్తను కలిశానని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇంకా మనకి ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. అదే ఇంతవరకు మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్, అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ. రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. యాజ్ ఆఫ్ నౌ హి ఇస్ ఫైన్. మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్ గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యు కాంట్ గో. వి కాంట్ గో. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ. వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మేజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఆయన చెప్తారు, ఇక మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు. బట్ గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెద్ద సైకో జగన్ డైరెక్షన్లో వ్యవహరించిన చిన్న సైకో వంశీ కటకటాల పాలయ్యాడని తెలిపారు. ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి చట్టాన్ని కించపరిచాడని ధ్వజమెత్తారు. వంశీ అరెస్టు సమయంలో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడో కాల్ డేటా బయటకు పెట్టాలని డిమాండ్ చేశారు. వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు జైలుకెళ్లే సమయం దగ్గర పడిందని వెల్లడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల కష్టంతో, శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రేరంగా నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు. బ్రహ్మలింగం చెరువు, దేవుడు బొమ్మలు కూడా, అక్కడ దేవుడు విగ్రహాలు, పురాతనమైన దేవాలయం. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసింది మీకు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావెలు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట. 33,000తో ప్రజలు ఓడించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల గురించి తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పింక్ బుక్ లో అన్ని రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. గురువారం జనగామ జిల్లా పెంబర్తిలో పర్యటించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టి రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. లెక్కలు ఎలా తీయాలో మాకు తెలుసు, మీ లెక్కలు తీస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు డిక్లరేషన్పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసిన సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్ లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్ లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాల రాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. జై బీఆర్ఎస్ అంటే జై జై బీఆర్ఎస్ అన్నారు. జై కేసీఆర్ అంటే జై జై. ఎందుకు ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్ లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, మీరు రావాలి అంటూ హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ ఆమరణ నిరాహార దీక్ష మీకు కనపడడం లేదా అంటూ పవన్ కళ్యాణ్ మీద భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో గురువారం ఉదయం భూమన మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మం విఘాతం కలిగించే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత ప్రశ్నించారు. తిరుమలలో ఓ ప్రైవేట్ హోటల్కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్న పవన్ మౌనంగా ఉండటంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా, ఏ భక్తుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఆధ్యాత్మికతతో గుడికి వెళ్ళినప్పుడు ఒక్కరన్నా ఇంతవరకు ఇలాంటి ప్రకటన చేసినారా? రాజకీయ ప్రకటన, రాజకీయాల కోసమని నేను దేవుణ్ణి సందర్శించుకుంటున్నానని. మీరేందో మిమ్మల్ని మీరు చాలా గొప్పవాళ్లుగా చిత్రీకరించుకొని ఇది పూర్తిగా వ్యక్తిగతం, నా రాజకీయాలకు ప్రమేయం లేదు, నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా 4.5 ఏళ్ల క్రితం మొక్కుకున్నటువంటి మొక్కు ఈరోజు తిరగటానికి కూడా ఇబ్బంది అయినా కూడా వ్యక్తిగతము, రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా, ఏ భక్తుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఆధ్యాత్మికతతో గుడికి వెళ్ళినప్పుడు ఒక్కరన్నా ఇంతవరకు ఇలాంటి ప్రకటన చేసినారా? రాజకీయ ప్రకటన, రాజకీయాల కోసమని నేను దేవుణ్ణి సందర్శించుకుంటున్నానని. మీరేందో మిమ్మల్ని మీరు చాలా గొప్పవాళ్లుగా చిత్రీకరించుకొని ఇది పూర్తిగా వ్యక్తిగతం, నా రాజకీయాలకు ప్రమేయం లేదు, నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా 4.5 ఏళ్ల క్రితం మొక్కుకున్నటువంటి మొక్కు ఈరోజు తిరగటానికి కూడా ఇబ్బంది అయినా కూడా వ్యక్తిగతము, రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా, ఏ భక్తుడైనా, ఏ రాజకీయ
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన క్రూర ముఖం వల్లభనేని వంశీ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తిని 9 నెలలుగా ఎందుకు వదిలేశారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ మాట్లాడిన భాష, చేసిన నేరాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో అధికారం అండతో వంశీ తనపై దాడికి పన్నిన పన్నాగంపై కేసు పెట్టినా పోలీసులు తీసుకోలేదన్న నాదెండ్ల బ్రహ్మం ఇప్పుడు ఆ కేసులోనూ దర్యాప్తును ప్రారంభించాలని పోలీసుల్ని కోరారు. చాలా కొరత రాష్ట్రంలో ఉండే కార్యకర్తలకు. ఎందుకంటే అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు. అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికి అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు. ఒక దుర్మార్గుడు. ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేకపోయినాం. ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రెచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. మీకు గుర్తుందో లేదో, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేశావు. ఒక పేదవాడిని భయపెట్టి, ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోపోయి కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే, ఒకటి కాదు నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుండావు భాష? ఒకటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తిగొట్టం ఊరేగి, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకతాడు? ఏందో గడ్డం మేక కూడా ఉంది. ఏం మాట్లాడావు? నువ్వు ఒక మనిషి జన్మ, నీదే మనిషి జన్మ. మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్ష చేయండి అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్నా తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. స్పేర్ చేసే మనిషి, చేయాల్సిన మనిషి కాదు. ఇది అన్యాయం. ఆఖరా నేనేం చేశాడు తెలుసా? ఈయన ఒక పెద్ద పుడింగి కదా, ఎవడికి లేదు మీసం, ఎవడు భయపడతాడు అని మాట్లాడాడు కదా. లోకేష్కి ఎవరు భయపడతారు, బాబు గారికి ఎవరు భయపడతారని ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు. అరే, ఫస్ట్ రౌండ్లో పారిపోయినోడివి. ఫస్ట్ రౌండ్లో ట్రయల్ బిహైండ్ పారిపోయి అమెరికాకు పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియాను వదిలేయాలని చెప్పన్న పిరికి బంధవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి బంధవు నువ్వు. మళ్ళీ వచ్చావు. ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం. వీసా కోసం ట్రై చేసావు నువ్వు, పారిపోయినావు నువ్వు. ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన వారే చీడ పురుగుల్లా తయారయ్యారని, నాయకుడు మంచోడైతేనే సమాజానికి మంచి జరుగుతుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్ద పెద్ద మహానుభావులు పుట్టిన నేలపై వల్లభనేని వంశీ పుట్టి ఈ నేలను అపవిత్రం చేశారన్నారు. గత 10 సంవత్సరాల నుంచి గన్నవరంలో మట్టిని అక్రమంగా తరలించారని దుయ్యబట్టారు. నచ్చుతారని తీసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని, నేను
జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాష తోలనాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి, అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనలూరు నియోజకవర్గం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను బతిమలాడిని పోటీకి చేయించిన పరిస్థితి వాస్తవం కాదా? ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతకు తీసుకోవాల్సి వస్తుందని రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పాను, నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ప్రోత్సహించడం వల్ల, అలాగే ఆఖరికి దుట్టా రామచంద్ర గారు 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే, నేను 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో బూతులు ఉంటాయనేది అందరికీ తెలుసు. కానీ మేమిద్దరం ఎప్పుడు భాష వాళ్ళం. మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ దుట్టా రామచంద్ర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతను పార్టీ మారి ఈ దందాలు చేయడానికి నకిలీ ఏర్పాటాలు కేసులుకి అలాగే మట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బ్రహ్మలంగా ఈ చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ అప్పుడు చంద్రబాబు గారికి సవాలు చేసిన మాట వాస్తవం కదా. మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి. డాక్టర్ దుట్టా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, నా మీద చేసినా, గన్నవరంలో 4,000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్నీ గాలి కుదిరి జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందని అడుగుతున్నా. నువ్వు ఏ విచారణ చేయని పరిస్థితి. నువ్వు నన్ను పోటీ చేయించేటప్పుడు మీరు చెప్పిన మాటలేంటి? ఈ పార్టీలో మనం ఉండలేమని చెప్పి, ఈ అవమానాలు మనం మొయ్యలేమని చెప్పి నేను. పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోతి సింగ్ సిద్ధు గతంలో మంత్రి హోదాలో వచ్చి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారని, తమ రాష్ట్రంలోనూ ఈ పాలసీని ప్రవేశపెడతామని చెప్పినట్లుగా బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ గుర్తు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా పెరిగిందని, తద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త ఇసుక పాలసీతో ప్రతి ఏడాది 800 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో ఇసుకపై ఆదాయం ఏడాదికి 19 కోట్లు కూడా దాటలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఇసుక ఆదాయం రేవంత్ సోదరుడు కొండల్రెడ్డి జేబులోకి వెళ్తోందన్నారు. మధ్యాహ్నం 3 నుంచి 11 వరకు రాత్రి, మళ్ళా రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు. మళ్ళా చెప్తున్నా, పొద్దున ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు, మళ్ళా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు, రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా పేజ్ నంబర్ 3లో చాలా స్పష్టంగా రెస్ట్రిక్టెడ్ వర్కింగ్ అవర్స్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ బిట్వీన్ 6 AM to 7 PM. కేవలం ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు. తెలంగాణలో అయితే 6 గంటల వరకే స్టాక్ యార్డ్ బంద్. ఎంత క్వాంటిటీ మిగిలింది, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, ఇవాళ వచ్చిన ఆదాయం ఏంటిది అనేది లెక్కలు వచ్చేస్తాయి. 6 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ యార్డ్ బంద్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పర్యావరణ నిబంధనల ప్రకారం 7 గంటలకు ఇసుక మైనింగ్ ఆపేయాలి. కానీ 24 గంటల ఇసుక మైనింగ్ తమ్ముళ్లకు నడుస్తూనే ఉండాలి, నాన్ స్టాప్, జేబులు నిండుతూనే ఉండాలి, ఇసుక కొడుతూనే ఉండాలి ఊర్లలోకి వెళ్ళి. ఎందుకు 24 గంటలు ఉండదంటే ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయి కూడా లేదు. రాత్రులల్లా మొత్తం డంపింగ్ అయిపోయిన తర్వాత ఈ హెవీ వెహికల్స్ సిటీలోకి వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు. రాత్రి మొత్తం లోడింగ్ 6 o'clockకి లోడింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని లోడింగ్ అయిపోయిన తర్వాత రాత్రి మీరు గమనిస్తే ఇసుక లారీలు రవాణా అవుతాయి. ఎందుకంటే ఉదయం స్కూళ్ళు ఉంటాయి, ఆఫీసులకు పోయే వాళ్ళు ఉంటారు, ఊర్లలో కూడా గ్రామాలల్లో మండల హెడ్ క్వార్టర్లల్లో స్కూళ్ళకు పోయేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇసుక లారీలు తిరగలేవు, దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నగరానికి కూడా వచ్చే టైం తర్వాత పొద్దున ఒక్కసారి మనకు ఆ డే టైం అయినాక మనకు కనబడవు. అందుకే మీరు ఒక్కొక్కసారి మీరు చూస్తే హైవేలలో లారీలు ఆపుకొని పార్క్ చేసుకొని అక్కడ లారీ డ్రైవర్లు పడుకొని మళ్ళీ తర్వాత సక్రమంగా టైం. కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా
కేవలం నీ కుటుంబ ఆదాయం కోసం, ప్రభుత్వ ఆదాయం కూడా కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని ఆల్రెడీ తగ్గించేసినావు. దానికోసం నువ్వు చట్ట విరుద్ధంగా, పర్యావరణ విరుద్ధంగా 24 గంటల ఇసుక మైనింగ్ మొదలు పెడుతున్నావు. ఈ కాపీస్ అన్ని కూడా తెచ్చిన. తమ పార్టీ నేత వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదని, దీనిపై దిగ్భ్రాంతికి గురయ్యామని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వల్లభనేని వంశీ 1-2 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. ఆ కేసులో ఆయన కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదని భావించామని ఆయన పేర్కొన్నారు. వల్లభనేని వంశీ అరెస్టుపై వినతి పత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. వంశీని ఎందుకు అరెస్టు చేశారో సరైన కారణం చెప్పలేదన్నారు. కుట్రపూరితంగా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇప్పుడు కేసు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వంశీ టీడీపీ నుండి వైసీపీలోకి రావడంతో చంద్రబాబు, లోకేష్ కక్ష కట్టారని ఆరోపించారు. ఇది తప్పుడు కేసు అని అందరికీ అర్థమవుతోందని ఆరోపించారు. పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈరోజు ఉదయం తెల్లారుజామున బహుశా 6 గంటలకో 5 గంటలకో హైదరాబాద్లో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన 1 కేసులోను 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్, ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్లి కలవాలనే ఉద్దేశంతో రావడం. సినీ నటుడు రాజ్ తరుణ్ ఆయన తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని లావణ్య తెలిపారు. మస్తాన్ సాయి, అతడి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఈ వివాదంలో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మస్తాన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరి ముందుగా నేను రాజ్ తరుణ్ కి అండ్ వాళ్ళ పేరెంట్స్ కి క్షమాపణ కోరుతున్నాను. నా పైన ఆయన ఒక డ్రగ్ కేసు రాజ్ తరుణ్ చేయించాడు అనే ఒకే కారణంతో అండ్ ఇంటికి వచ్చేసరికి అతను ఇంట్లో లేకపోవడంతో నాకు దూరం అయిపోతున్నాడు అనే ఒక్క భయంలో రాజ్ తరుణ్ పైన కేసు పెట్టాను. రాజ్ తరుణ్ దూరం చేసుకోవడానికి కాదు, రాజ్ తరుణ్ తప్పుడు వాడు అని కాదు, చెప్పుడు మాటలు విని అందులో మస్తాన్ గురించి అప్పటికి నిజాలు బయట పెట్టలేక సతమతం అవుతూ నలిగిపోయాను. నేను ఈ రోజున 2 సంవత్సరాల తర్వాత నేను మస్తాన్ సాయిది ఏంటి అని బయటికి చూపించి పెట్టగలిగాను. ఈ ప్రాసెస్ లో నాకు సహాయం చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఎవరైనా మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఇప్పటితో ఈ గొడవని, ఇష్యూస్ ని అన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి ఏది ఉన్నా సరే మస్తాన్ సాయి పైన ఉన్నటువంటి కేసులు నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను, కోర్టులో చూసుకుంటానండి. దయచేసి ఇంకా ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో కూడా నేను నా సెల్ఫ్ కన్ఫ్యూజ్ చేసుకున్న తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్లో లావణ్య అలాంటిది అని ఆడియో కాల్స్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లేదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో నేను ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ నా మెయిన్ కారణం మస్తాన్ సాయిది బస్ చేయడమే. అతను వీడియోస్ ఎందుకు చేస్తున్నాడో, ఆ వీడియోస్ చేయగల ప్రధాన కారణం ఏంటి, అవి ఎక్కడ అప్లోడ్ అవుతున్నాయి, రెడ్ ప్లే యాప్ ఏంటి, రెడ్ ప్లే యాప్ లో అతను ఇలా ప్రైవేట్ గా తీసిన వీడియోస్ అన్ని అందులో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాడు, మెయిన్ అది బయటికి రావాల్సింది పోయి మళ్ళీ తిరిగి ఇందులో లావణ్య చుట్టే తిరుగుతుంది. ఇదే నేను చేయాలనుకున్నది, ఇదే రాజ్ తరుణ్ కి కూడా తెలుసు. బట్ ఈ ప్రాసెస్ లో మేము చాలా కోల్పోయాం. రాజ్, ఐఎమ్ వెరీ సారీ చిన్నోడా.
ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది. ఈ లోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజుకి సారీ చెప్పాలనుకుంటున్నాను అండ్ నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను. పడకూడని మాటలన్నీ పడ్డారు, నిందలు నాతో పాటుగా నా తల్లిదండ్రులన్నీ పడ్డారు. నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశమో ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను. వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు. ఫ్యూచర్ లో ఏ ఒక్క ఆడపిల్ల నాలాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను స్టాండ్ తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మస్తాన్ సాహిబ్ కేసు 376 లాస్ట్ ఇయర్ 2023లో అయిందండి. నేను రాస్తారుంది ఈ ఇయర్ పెట్టుకున్నాను కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాహిబ్ వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాస్తారుని వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కేసు మాత్రమే నాకు నిజం ఏంటని తెలిసింది, అది రాస్తారుని కాదు అని తెలిసింది. రాస్తారుని పైన తీసుకుంటున్నాను. మస్తాన్ సాహిబ్ పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి అండ్ ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి. ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను. చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను. రాజ్ తరుణ్ మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్ లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసరికి రాజ్ లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల సినీ కమీడియన్ పృథ్వీ క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా వేడుకలో తాను చేసిన వ్యాఖ్యల ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనకు ఎవరిపైన కక్ష, ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. తన వల్ల సినిమాకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. బాయ్కట్ లైలాని కాకుండా వెల్కమ్ లైలా అని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఫలక్నామా దాస్ కంటే లైలా సినిమా గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టా, మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సో సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా ఆన్ 14th Valentine's Day. This is Prudhviraj requesting all members and lovely team of Laila unit. సో యు ఆర్ గోయింగ్ టు బే రాక్ దిస్ మూవీ. పలక్నామా దాస్ నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సో టుమారో ఈజ్ అవర్స్ విశ్వక్సేన్ డే. రేపు February 14th ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి. సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే, సో నేను ఈ వీడియో చేశాను. సో సినిమా మీద గౌరవం, కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సరే సినిమాకి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డ్రైవర్లెస్ వాహనం ట్రయల్ రన్ ప్రారంభమైనది. ఈ వాహనాన్ని హైదరాబాద్ ఐఐటి బృందం రూపొందించింది. ట్రయల్ విజయవంతమైతే మరికొన్ని వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. సచివాలయ సిబ్బంది విజిటర్లను డ్రైవర్ లేకుండా
స్వయంచాలితంగా తీసుకెళ్లేందుకు దీని అభివృద్ధి చేశారు. ఏదైనా వాహనం లేదా వ్యక్తి అడ్డుగా వచ్చినప్పుడు తానంతటా అదే ఆగే విధంగా ప్రత్యేక సెన్సార్ టెక్నాలజీ ఉపయోగించారు. సచివాలయంలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుంది. నాగ చైతన్య, సాయి పల్లవి, అల్లు అరవింద్, చందు ముండేటి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారితో ఫోటోలు దిగి పోటీ పడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. తండేల్ సినిమాకు ముందు వాసు గారు ఫైనల్ సినిమాకి ముందు మా తండేల్ సినిమాకి ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఈ సన్నిధానంలో అది మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటిది వచ్చినా గానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ ని చేసి ఇచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసు. అలహాబాదియా పేరెంట్స్ శృంగారం అంటూ చేసిన అభ్యంతకర కామెడీ అంతటా హాట్ టాపిక్ గా మారింది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు అందరూ రణ్వీర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారా అని మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు బోనీ కపూర్ స్పందించారు. What is your reaction on Sir Ranveer Alhabadia? I really have no clue, but since he's been reprimanded by authorities, he's got an FIR, I'm sure, and I read his apology also. What he did is something which I don't endorse at all. There has got to be limitations. There's got to be self-censorship also. Even if you've got, you talk of freedom of speech. Freedom of speech doesn't mean that you can talk things which are not socially acceptable. Within your home you talk whatever you want to talk, but on social platform you need to be careful and you need to be. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.